నిరుద్యోగ విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలైన సామాజిక సమస్యలకు పరిష్కారమైన ఈనాడు మన ప్రభుత్వంలోనే మనమే సాధించుకున్నాం. ఈరోజు విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలి. మనసు నిండా గుండెల నిండా ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏది లేదు. మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదని నిన్న మన ఒక ఆయన పోయిండాయా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడ నన్ను ఉంటుందా? అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఈ రకమైన చేతబడులు ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండో ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్కి పోయినా, చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా. మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? కర్ణాటకలో, తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? ఎందుకు రహస్యంగా ఉంచినావు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం, గుడి బయటకు వచ్చి 4 మంచి ముట్లకు మాట్లాడతాం. మేము తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్ట పోయినా, రాజన్న సిరిసిల్ల పోయినా, సమ్మక్క సారలమ్మ పోయినా మీడియాని అందరిని పిలిచి దర్శనం చేసుకొని 10 కాలాల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు. ఇవాళ బావ కోసం బామ్మార్ది దిగిండు. బామ్మార్ది మా బావ మంచి గుడికి పోయిండని చెప్పి పక్కన ప్రెస్ వాళ్ళకి అంటున్నాడ. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ కోసం కాదు, మా మీద శాతబడి చేపించిన. అందుకే మా నాయన ఫామ్ హౌస్ల నుంచి బయటకు వస్తలేడు, అష్ట దిగ్బంధం చేసి శాతబడి చేశాని బామ్మార్ది పక్కన ఉన్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు, గిదయ వీళ్ళ బుద్ధి, వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. చివరికి అధికారం కోసం ఎంత దిగజారుతారంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద చేతబడి చేసి ఈరోజు రాష్ట్రంలో సంక్షోభం తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే మా చిత్తశుద్ధి, మా ప్రయత్నంలో లోపం లేదు. కాబట్టే మానవ ప్రయత్నం తర్వాత దైవ సంకల్పం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఎలినినో వచ్చిన సందర్భంలో ఎల్లంపల్లి నిండి ఈరోజు గోదావరి నీళ్లు వరదలై పారుతున్నాయి, కృష్ణా నదిలో నీళ్లు వచ్చినాయంటే మా సంకల్పం గొప్పది, మాకు దేవుడు ఆశీర్వాదం ఉన్నది, మా ఆలోచనలు మంచివి. కాబట్టే దైవ సంకల్పం మాకు తోడై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే మిత్రులారా, దేవుడి ఆశీర్వాదంతో పాటు మీరందరూ అండగా నిలబడాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అభిమానంతో 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, దేశంలోనే తెలంగాణని మొదటి రాష్ట్రంగా నిలబెడతాం. చివరగా ఒక్క మాట ముగించే ముందు ఆయన జగ్గన్న జర నిలబడా, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందలుకురా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడు. ఈయన నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తీన. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడేది నిలబడంది నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా,
ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడేది నిలబడింది, నిలబడితే ఏడ నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడే పిచ్చోన్లాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు లేపిన, సిగ్గులేనాడరా పట్నంలో జరిసేపు నా ఎంబడా నుండి ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డిలో అంటే తెల్లారగట్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. జరిసేపు మా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఎంబడే వచ్చి మీ దగ్గర ఉంటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఆయన మీ మీద చూపించే ప్రేమ ఎనలేనిది. ఇట్లాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి. నేను జగ్గన్నను సంతోషపెట్టడానికో టీవీలో స్క్రోలింగ్కో చెప్తలేను, నేను మనసు నిండా నమ్మింది చెప్తున్నా. ప్రజలకు ఏదైనా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని, పిల్లల ఇల్లు వాకిలి పెళ్ళి అన్నీ వదిలేసి ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తాడు. నాకంటే కూడా నేను నా కుటుంబం, మా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీని చూసుకుంటూనే రాజకీయం చేస్తా. ఈయన అన్ని వదిలేసి మీకోసమే చేస్తుండు. జగ్గన్న మిమ్మల్ని కాపాడుకున్నాడు కాదు, జగ్గన్నను కాపాడుకునే బాధ్యత మీది. ఆ బరువు మీ మీద పెట్టి నేను వెళ్తున్నా. మీరందరు మాట ఇస్తారు కదా జగ్గన్నను కాపాడుకునేటందుకు. ఇస్తారా? అన్న వాళ్ళు అందరు చేయి పైకెత్తూరి. అందరూ అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం. ఈ పొత్తుల పంచాయతీ ఏం లేదు. అక్క చైర్పర్సన్ ఇచ్చినాం, రేపు భవిష్యత్తులో సంగారెడ్డి అక్కకిస్తే జగ్గారెడ్డికి ఇంకోటి ఇవ్వచ్చు రాహుల్ గాంధీ. ఏమిస్తాడో నాకు తెలియదు. బోసరాజు గారికి కర్ణాటకలో ఏమి లేకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసిండు రాహుల్ గాంధీ కర్ణాటకలో. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజల మేలు కోరుకునే నాయకుడు ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటే అది మనకు గౌరవం, గుర్తింపు, మీ ప్రాంతానికి కూడా మర్యాద. ఇవాళ అదే జగ్గారెడ్డి గెలుచుంటే మీ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుండే. అయినా మీ మధ్యలోనే ఉంటున్న జగ్గారెడ్డికి మీరు అండగా నిలబడండి అని ఒక సోదరుడుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా.